ప్రయాణికుల సౌకర్యార్థం రానున్న రోజుల్లో డిమాండ్ను బట్టి మరిన్ని రైళ్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. నర్సాపురం అరుణాచలం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన స్పెషల్ రైలును నర్సాపురం రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. అవసరమైతే ఈ రైలును రెగ్యులర్ చేస్తామన్నారు. త్వరలో నర్సాపురం చెన్నైల మధ్య ప్రతిపాదనలో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది అరుణాచలం యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు. జీవితంలో ఒకసారైనా అరుణాచలేశ్వరిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ ప్రాంతవాసులు అరుణాచలేశ్వరిని కూడా అంతే పెద్ద ఎత్తున దర్శించుకుని పూజించుకునేటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది. ఇది ఒక ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రైను. ఈ 3 రోజుల పాటు ఈ ట్రైన్ యొక్క రద్దీని చూసి ఇది అనేక ప్రాంతాలని కనెక్టివిటీ చేయడం ద్వారా అరుణాచలం చేరుకుంటా ఉంది. కాబట్టి రైలు యొక్క సౌకర్యాన్ని భక్తులందరూ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి.